అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సమాంతర రేఖ. రచయిత వడలి రాధాకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, చికెన్ గున్యా అన్ని చోట్ల బాగా ప్రబలుతోందట. ఏదో వ్యాధి సోకిందని బొత్తిగా మొండికేస్తే ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తెస్తుందట. ఇంతకు ముందరే పేపర్లో చదివిన వార్త మననం చేసుకుంటున్నాడు వెంకటపతి. ఒక్కసారి ఒళ్ళు విరుచుకోబోయాడు. లోపల ఉన్న నీరసం బయటకు తన్నుకొచ్చింది. అలసత్వంతో అలాగే కూలబడ్డాడు. చేతులు వణుకుతున్నాయి. 2 రోజుల నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. దానితో చాలా నీరసంగా ఉంది. మంచం ప్రక్క టీపై మీద ఉన్న ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటి గ్లాసును అందుకోబోయాడు. వల్ల కావడం లేదు. అయినా తప్పదు. టాబ్లెట్ వేసుకొని కనీసం గొంతైనా తడుపుకోకపోతే ఎలా? తప్పనిసరి పరిస్థితి. మొత్తానికి ఓపిక కూడగట్టుకొని గ్లాసును అందుకున్నాడు. అదృష్టం కొద్దీ వచ్చింది చికెన్ గున్యా కాదు, మామూలు జ్వరం. టాబ్లెట్స్ ఉదయం సాయంత్రం వేసుకోవడంతో 2 రోజులలో బాగానే గట్టెక్కాడు. అన్నీ ఉన్నా ఏమీ లేదనుకునే తన ఒంటరి బ్రతుకు జ్ఞాపకం వచ్చింది. గుర్తుకు రాగానే నీరసం కమ్ముకొచ్చింది. అలాగే నడుచుకుంటూ వచ్చి తలుపు తెరిచాడు. ఎదురింటి తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి. లోపల మృదుల ఉందా లేదా? ఒక్క క్షణం నిలబడి చూశాడు. చడీ చప్పుడు లేదు అక్కడ. నిస్సత్తువుగా లోపలికి నడిచాడు. నలిగిన నవ్వారు మంచం మీద బూరుగుదూది బొంత అటూ ఇటూ చెదరిపోయి అస్తవ్యస్తంగా ఉంది. తల క్రింద దిండు నేలమీద పడి ఉంది. పైన పాతకాలం నాటి కుండ టైపు ఫ్యాన్ తిరగలేక తిరుగుతోంది. అది చేసే శబ్దపు హింస నిజంగా తలనొప్పి తెప్పిస్తోంది. అక్కడ అంతా తన మానసిక స్థితిలాగే ఉంది. నీరసంగా ప్రక్క మీద కువాలి ఒత్తిగిల్లాడు. ఫ్యాన్ తనంతటా ఆగిపోవడంతో అంతా నిశ్శబ్దం సంతరించుకొని ఉంది. మనసులో అశాంతి, ఓ భయానకమైన ఒంటరితనం కలగలిసి అతలాకుతలం చేస్తోంది. సైకిల్ బెల్ మ్రోగింది. ఉదయాన్నే పాలవాడు మ్రోగించే సైకిల్ శబ్దం చీమ చిటుక్కుమంటే వినిపించే శబ్దంలో పాలవాడి రాకను పడుకొనే గ్రహించాడు. గేటు తీసుకొని ఎదురింటి లోపలికి నడిచిన శబ్దం అరక్షణం తర్వాత ఇటుగా వస్తున్న అలికిడి. మారు మాట్లాడకుండా అక్కడే ఉన్న గిన్నెలో పాలను వంపి ముందుకు కదిలాడు. నెమ్మదిగా లేచి పాలను చూసుకున్నాడు. నీటి శాతం బాగానే కనిపిస్తోంది. అవును, పాల కన్నా నీరు దొరకడమే కష్టమవుతున్న కాలం ఇది. సరిపెట్టుకోక తప్పలేదు వెంకటపతికి. మీ అమ్మకి ఈవేళ కూడా నలతగా ఉంది. రాత్రి రాధిక మొగుడుతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి వెంకటపతికి. నాకు వారంలో ఉండేది ఒక్కరోజు సెలవు. ఈరోజు వచ్చి ఎన్నని చూడగలను? అయినా డాక్టర్కి చూపించకపోయావా? భార్యను ఉద్దేశించి అన్నాడు రాంబాబు. ఆవిడగారే ఒక డాక్టరు. మనం తీసుకెళ్ళి చూపించేదేమిటి? చిన్న నిష్ఠూరాన్ని జోడించి అంది రాధిక. మాట్లాడలేదు రాంబాబు. అయినా వెళ్దాం వస్తారా అని అడిగాను. నాతో హాస్పిటల్కి రావడం మీ అమ్మకు ఇష్టం ఉండదనుకుంటా. అయినా బలవంతం చేసే వయసు కాదాయే. ఎంత మగత నిద్రమత్తులో మూలుగుతున్నా వెంకటపతికి ఎదురింట్లోని రాధిక మాటలు వినిపించి ఆశ్చర్యపరిచాయి. అందులోని నిజాలు అబద్ధాలను బేరీజు వేసుకోసాగాడు. రాధిక ఎంత సహజంగా అబద్ధమాడింది. మిమ్మల్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళకపోతే మీ కొడుకు నన్ను రాచి రంపాన పెడతాడు. మీకు ఇష్టం లేకపోయినా రావాలి అంటూ రాధిక మొక్కుబడిగా ముందర రోజు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాటిల్లో అత్తగారి మీద అభిమానం కానీ, ఆవిడ ఆరోగ్యం మీద ఆసక్తి కానీ, జ్వరం తగ్గించాలన్న ప్రయత్నం కానీ కనపడలేదు వెంకటపతికి. ఏ కొంచెం ఆత్మవిశ్వాసం ఉన్న మనిషైనా మొక్కుబడి మాటలకి ఎంతవరకు స్పందిస్తారో అంతే స్పందించింది మృదుల. వద్దులే అమ్మా, చిన్న చిన్న జ్వరాలు నాకు మామూలేగా. ప్రతిదానికి పెద్ద డాక్టర్ దగ్గరకు ఏం పోతాం చెప్పు? మందులు వేసుకుంటాను. తగ్గకపోతే అప్పుడు వస్తాను అంది మృదుల. రాధిక గొంతు ఇంకేమీ వినిపించలేదు. మృదుల మాటలలో బ్రతుకు పట్ల నెలకొన్న నిస్సత్తువ తాలూకు ఛాయ స్పష్టంగా అగుపిస్తోంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తాండవించింది. అత్తయ్య, మీరు డాక్టర్ దగ్గరకు రాకపోతే ఆయన్ని తట్టుకోలేను. ఏమీ పర్వాలేదులే అమ్మా, నేను సర్ది చెప్తాగా.
రాత్రి ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. అమ్మకి నిజంగా ఇబ్బంది లేదనుకుంటా, లేకుంటే ఇన్ని మార్లు బ్రతిమాలించుకుంటుందా? పరిస్థితి విషమిస్తే అప్పుడు చూద్దాం అనుకుంటూ మాటను మరోవైపుకు మళ్లించాడు రాంబాబు. సమస్య ఉంటే దానికి పరిష్కారం, దాని పర్యవసానం ఏమిటి అన్న ప్రశ్నకు తనదైన సమాధానంతో రాజీ పడలేక తల్లి ఆరోగ్యం గురించి వచ్చిన అనుమానాన్ని గోయి తీసి కప్పేశాడు రాంబాబు. ఎదుటి ఇంట్లోని సంభాషణ స్పష్టంగా వినిపిస్తుంది వెంకటపతికి. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు నిశ్శబ్దంలో కాలం వెళ్ళబుచ్చే ఆ ప్రాంతం మాటలు పొల్లు కూడా పోకుండా చక్కగా వినిపిస్తాయి. గత 20 సంవత్సరాలుగా ఆ చిన్న పెంకుటింటిలోని మార్పులు తాను గమనిస్తూనే ఉన్నాడు వెంకటపతి. ఉద్యోగరీత్యా ఊరూరా తిరిగిన అమ్మా నాన్నల్ని చూడడానికి వచ్చిన ప్రతిసారి వాళ్లతో పాటు ఎదురింటి మీద కూడా ఓ క్షణం దృష్టిని కేంద్రీకరించేవాడు. అలా ఆలోచించడంలో ఓ కృతజ్ఞత, ఏ విధంగా తీర్చుకోవాలో తెలియని రుణానుబంధం ద్యోతకమయ్యేవి. అవును, మృదుల తన వారికి చేసిన సహాయం అటువంటిది. అటువంటి సేవలు ఈ రోజుల్లో ఎవరు చేయడానికి ముందుకొస్తారు? ఎక్కడో మృదుల లాంటి మంచి మనుషులు తప్ప. ఉద్యోగం చేస్తూ ఊరూరా తిరిగిన తర్వాత శరీరానికి 58 ఏళ్ళు వచ్చినప్పుడు సర్కారు తనకు రిటైర్మెంటు ప్రకటించింది. అప్పటి నుండి ఏకాకిగా మిగిలాడు వెంకటపతి. కూతురు సుహాసినికి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టి పంపాడు. ఎన్నాళ్ల నుండో తనను వెన్నంటి ఉన్న డయనోరా బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్, అలాగే సీనియర్ సిటిజన్గా మారి బొమ్మల్ని ప్రదర్శించలేనని మొరాయించినప్పుడు తన కళ్ళ ముందు జరిగే సంఘటనలు, మనుషుల మధ్య ఉండే కరుడుగట్టిన వైరుధ్యాలు, వాటి వెనుక దాగి ఉన్న కఠోర వాస్తవాలు తనని ప్రభావితుణ్ణి చేసి ఆలోచనల్లో పడేస్తూ ఉంటాయి. జీవిత రంగం అంతా అర్థం కాని ఓ సంక్లిష్టమైన నాటకంగా కనిపించినప్పుడు అందులో కనిపించే పాత్రలు, వాటి ఔన్నత్యాలు, పరకాయ ప్రవేశాలు, లౌక్యం పేరుతో సంకుచిత ధోరణులు, కుళ్ళు కుత్సితాలు అన్నీ కలగలిపి అభినివేశం ముసుగులో ఆవేశాన్ని రగిలించి ఓ చిత్ర విచిత్రమైన ధోరణిలోకి తీసుకెళ్తాయి. పాత్రలు తెర మీద ప్రత్యక్షమవుతూ, అదృశ్యమై ఒక్కోసారి అంతర్ధానమవుతూ అవన్నీ వెంకటపతిలో ఆసక్తిని రగిలిస్తూనే ఉన్నాయి. మధ్యలో పిరికితనం, కుటిలత్వం తాలూకు ఛాయలు తారసపడినప్పుడు ఆ పాత్రల అంతరంగాన్ని బేరీజు వేయలేక ఒక్కోసారి తాను తడబడేవాడు. రాత్రి చీకటి ఆలోచనల్ని గుండెల నిండా నింపుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నా ఇంకా సేదతీరలేదంటోంది. అవడం పగటిపూటైనా రాత్రి కునుకులేమితో నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వాస్తవం ససేమిరా అంటోంది. పగటిపూట సరియైన పని కానీ మరో రకమైన వ్యాయామం కానీ లేకపోవడంతో వెంకటపతి శరీరం విశ్రాంతిని కోరడం లేదు. దానికి తోడు 70 ఏళ్లకు దగ్గరవుతున్న వృద్ధాప్యపు ఆలోచనల రొద ఎక్కువై ఆయన్ని అతలాకుతలం చేస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం మృదుల ఆమె భర్త కొడుకుతో ఎదురింటిలోకి వచ్చింది. పరాయి ఆడదాన్ని పరిశీలనగా చూడటం సభ్యత కాదన్న సంస్కారాన్ని నరనరాల్లో సంపూర్ణంగా జీర్ణించుకున్న వెంకటపతి సభ్యత కాదని అనిపించిన మృదులను గమనిస్తూనే ఉండేవాడు. స్వచ్ఛతకు మారుపేరైన తెల్లని చీరలో కోలమొహం మీద దట్టమైన నల్లని ముంగురులతో సరిహద్దు రేఖల మధ్యన తీసిన పాపిడితో తలుక్కున మెరిసే ఎర్రటి రాయి వేసిన బేసరిని ముక్కుకు పెట్టుకొని కనిపించి కనిపించని చెవిరింగులతో లిప్తకాలం పాటు చూసిన ఆమె రూపలావణ్యం వెంకటపతిని మహిమాన్వితుణ్ణి చేసిందనే చెప్పొచ్చు. శుతిమెత్తని మృదుభాషణం, గాలి తెరలతో సుకుమారంగా పోటీపడే మెత్తని ధ్వని. నిజానికి తాను చెవులు రిక్కించి వింటేనే కానీ ఆమె మాటలు శాంతం వినిపించేవి కావు. ఆమె భర్త ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర గుమస్తా ఉద్యోగం. తాను ఓ చిన్న హాస్పిటల్లో ఆయాగా పనిచేసేది. ఆస్పత్రికి టైం అయ్యిందని వేగంగా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సెలవులకి ఇంటికి వచ్చిన వెంకటపతి చూడకనే చూశాడు. ఆ కాస్త వ్యవధిలో ఆమె కొట్టొచ్చిన ప్రత్యేకత ఒకటి తనకు ఆనాడు గోచరించింది. సాంప్రదాయబద్ధమైన ఆ వేషధారణ ఆనంద పరవశుణ్ణి చేసింది. ఒకసారి తండ్రి నుండి వచ్చిన కబురు వెంకటపతిని కంగారు పెట్టింది. తల్లికి పక్షవాతం వచ్చిందట.
ఎక్కడో సిద్దిపేటలో ఉన్నవాడు ఆగ మేఘాల మీద వచ్చి పడ్డాడు. ఆవిడ పరిస్థితి చాలా దీనంగా కనిపిస్తోంది. కాలు చేయితో సహా కుడి పార్శ్వం పూర్తిగా చచ్చుబడిపోయింది. తల్లిదండ్రులిద్దరినీ వెంట తీసుకుపోదామనుకున్నాడు. బొత్తిగా బ్రహ్మచారి జీవితం. ఎప్పుడూ క్యాంపులకు వెళ్లాల్సిన చోట ఈ ముసలాళ్లను సముదాయించగలడా? ఈమెను తీసుకొని ఎక్కడికి కదిలే పరిస్థితి లేదు. ఇక్కడే ఒక ఆయాను పెట్టి సపర్యలు చేయిస్తాను. తండ్రి మాటలు సహేతుకంగానే అనిపించాయి. ఎవరో ఎందుకు, మీ ఎదురింట్లో ఉన్న గుమస్తా భార్యతో మాట్లాడితే సరి. చాలా నిజాయితీవంతురాలు. అక్కడ ఇచ్చే జీతం మనమే ఇస్తే కంటికి రెప్పలా చూస్తుంది. ప్రక్క ఇల్లు కావడంతో ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటుంది. ఎవరో సలహా ఇచ్చారు. సొమ్ములు ముఖ్యం కాదు, మంచం పట్టిన ఓ పెద్దామెకు సేవాభావంతో సపర్యలు చేయదలుచుకున్నాను అంటూ చేస్తున్న నర్సు ఉద్యోగం మానేసి వెంకటపతి తల్లిని కంటికి రెప్పలా చూసుకోసాగింది. తల్లి మరణం తర్వాత వెంకటపతి ఓ రకమైన ఆత్మన్యూనతాభావనను ఎదుర్కొన్నాడు. తాను పెళ్లి చేసుకున్న తర్వాత తండ్రిని పట్నం తీసుకెళ్లాలని ఎంతగానో ప్రయత్నించాడు. అలవాటైన ఊరు, మనుషులు సాగినంతకాలం ఇలా సాగని మారు మాట్లాడలేకపోయాడు. ఒక్కరే ఈ ఊర్లో ఏముంటారో చెప్పండి. మీ కోడలు కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది. మీరు వచ్చి మాతో ఉంటే మనవరాలతో కాలక్షేపం చెయ్యొచ్చు. సుహాసిని పుట్టిన తర్వాతైనా వస్తాడన్న నమ్మకంతో అడిగాడు వెంకటపతి. ప్రస్తుతానికి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయి. నేను రావాలనుకున్నప్పుడు తప్పక వస్తాను. రెండోసారి కూడా నిరాశే ఎదురయ్యింది. వెంకటపతి తల్లి కాలం చేసిన తర్వాత సంవత్సర కాలం బాగానే సాగింది. తర్వాత చరిత్ర పునరావృతమైంది. మంచాన పడ్డ ముసలాయన్ని ఇక్కడికి ఎలా తెచ్చేది? పట్నంలో అసలే ఇరుకు కొంప. మీరు ఇంటి పట్టున ఉండరాయే. ఈ పసిపిల్లలతో నేను చేసుకోలేను బాబు. భార్య కరాఖండీగా చెప్పేసరికి మనస్సులో నొచ్చుకున్నాడు వెంకటపతి. ఏదో చెప్పబోయాడు. మీరు ఎన్ని చెప్పినా నా వల్ల కాదు బాబు. మీ అమ్మకు చేసిన మృదుల ఉందిగా, నెలకు ఓ 2000 పడేస్తే సరే, అన్నీ ఆమె చూస్తుంది. తన వృత్తి అదేగా. భార్య కఠినంగా అన్న మాటల్లోని వాస్తవాన్ని గ్రహించకపోలేదు. ఒక తెలియని అశక్తత ఆవహించింది వెంకటపతిని. ఆమె చెప్పినట్లు చేయక తప్పలేదు. ఆ రోజు మా అమ్మ, ఇప్పుడు నాన్న మీరే కలగజేసుకోకపోతే వారి పరిస్థితి ఎలా ఉండేదో తండ్రి చనిపోయిన తర్వాత మృదులను ఉద్దేశించి అన్నాడు. నేను కాకపోతే లోకం గొడ్డుపోయిందా? మరొకళ్ళు వస్తారు. అయినా చేసినందుకు నెల నెలా ఇంతని ఇస్తూనే ఉన్నారుగా. ఏమిస్తే మటుకు మీ రుణం తీర్చుకోగలం చెప్పండి. ఓ 10,000 రూపాయలు మృదుల చేతిలో పెట్టబోయాడు. కట్టుకున్నవాడు కాదని ఎక్కడికో వెళ్ళిపోయాడు. మిగిలింది నేను, నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు. వీడిని ఆ మాత్రం పెంచుకోలేకపోతానా? మీ దగ్గర ఎక్కువ డబ్బు తీసుకోవడానికి నా ఆత్మాభిమానం ఒప్పుకోలేదు. ఆ క్షణంలో మృదుల ఓ అపురూపమైన వస్తువుగా అనిపించింది. విధి ఎంత విచిత్రమైంది. భార్యా పిల్లలతో ఆనందంగా కాలం వెళ్ళబుచ్చుతున్న వెంకటపతిని క్రూరంగా వెక్కిరించింది. అందున కొన్ని నెలల్లో రిటైర్ కాబోతున్న సమయంలో భార్య గుండె నొప్పితో మరణించింది. ఆమె హఠాన్మరణం వెంకటపతిని నిలువునా కృంగదీసింది. భవిష్యత్తంతా అంధకారంగా తోస్తోంది. రోజులు దొర్లుకుంటూ 5 ఏండ్లు గడిచాయి. ఈ 5 ఏండ్లలో తన శరీరంలో మార్పులు చాలా వచ్చేశాయి. వ్యాహాలికి వెళ్ళడానికి శరీరం ఇష్టపడటం లేదు. ధైర్యం చేసి తిరగటానికి వెళితే తిరిగి వచ్చాక కాళ్ళ నొప్పులు, రాత్రిళ్ళు నిద్రపోనిచ్చేవి కావు. ఈ 5 సంవత్సరాలలో ఎదురింటిలోని మృదులను 1/2 నిమిషం పాటు అప్పుడప్పుడు చూడటం తప్ప ఆమెతో పరిచయం అవలేదు. ఆమె మాటలు, లిప్తపాటు లీలగా కనిపించే ఆమె శరీరాకృతి తప్ప మృదుల గురించి తెలియడం కానీ అవసరం కానీ కలగలేదు. ఆమె గురించి తనేమీ ప్రత్యేకంగా ఆలోచించినట్లు కూడా జ్ఞాపకం రావడం లేదు. అయినప్పటికీ ఋతుమార్పిడిలో ప్రకృతి వ్యత్యాసాల మాదిరిగా తనలోని భావ వైరుధ్యాలు అన్నీ కలగలిసి ఆమె పట్ల ఓ కృతజ్ఞతాభావనను కలగజేసినాయని చెప్పొచ్చు. తనకన్నా బహుశా 10 ఏండ్లు చిన్నదైన మృదుల బ్రతుకు నీరెండలో కాలం వెళ్ళబుచ్చుతూనే ఉంది. సుహాసినికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత పిత్రార్జితం తాలూకు కొద్దిపాటి ఆస్తిని తెగనమ్మి బ్యాంకులో జమ చేశాడు. దానిమీద వచ్చే వడ్డీతోనూ తనకు వచ్చే కొద్దిపాటి పింఛన్తోనూ రోజులు దొర్లించసాగాడు. ఊరికి దూరంగా ఉన్న తాతల నాటి సొంత కొంప,
క్రింది పోర్షన్ అద్దెకు ఇద్దామని ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ దొంగల భయం ఎక్కువ అన్న పుకార్లతో ఎవరూ అద్దెకు రావడానికి సాహసించలేదు. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని తాను అలా వదిలేశాడు. రాంబాబు సుహాసిని ఒకే ఈడువారు కావడంతో అప్పుడప్పుడు కలగజేసుకోవడంతో వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. కానీ మృదుల ఇంటికి వెళ్ళడం కానీ మృదుల వెంకటపతి ఉన్న మేడ మీదకు రావడం కానీ ఎప్పుడూ జరగలేదు. తన ఉనికి మృదులకు తెలిసి ఉండాలి. ఆమె వ్యక్తిత్వం గురించి వెంకటపతికి చాలా వరకు తెలుసు. యాదృచ్ఛికంగా వినపడే మాటలు బట్టి మృదుల ఇష్టాయిష్టాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితి తనకు అవగాహన అయ్యేది. అసలు ఆర్థికంగా ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని వెళ్ళతీయడం చాలా కష్టమైన పని. బ్యాంకులో ఉంచిన పైకం మీద వడ్డీ తరుగుతున్నా క్లుప్తంగా తను బ్రతకబట్టి రోజులు బాగానే వెళుతున్నాయి. సుహాసిని, అల్లుడు చంద్రం అన్యోన్యంగా కనిపించేవారు. పెళ్ళైన చాలా కాలం వరకు అల్లుడికి డబ్బు మీద ఆశ లేదనుకునేవాడు తాను. కానీ ఒకసారి పుట్టింటికి వచ్చిన సుహాసిని వెంకటపతి ఆర్థిక స్థితి గురించి, బ్యాంకు బ్యాలెన్స్ గురించి ఎత్తింది. తమకు ఏమైనా సర్దమన్న ధోరణి కనిపించింది ఆమె మాటల్లో. మీ అల్లుడు గారు వ్యాపారంలో పెట్టుబడి కోసం అడగమన్నారు. ఇప్పటి రూపాయి పెట్టుబడి సంవత్సర కాలంలో 10 రూపాయలు అవుతుందని చెప్పమన్నారు. ఈ ఇల్లు అమ్మేసి నువ్వు కూడా వచ్చి మాతో ఉంటే బాగుంటుందన్నారు. వెంకటపతి మౌనమే సమాధానమయ్యింది. కన్నందుకు కూతుర్ని పెంచి పెద్ద చేశాడు, చదువు చెప్పించాడు, అన్నీ ఉన్న అయ్యకిచ్చి పెళ్లి చేశాడు. తన తాహతుకు తగ్గట్టు అచ్చటా ముచ్చట అన్నీ బాగానే చూశాడు. కానీ వాళ్ళకి ఇంకా ఏదో రాబట్టుకోవాలన్న ఆశ. ఆ ఆలోచన సుహాసినిదా, అల్లుడు చంద్రానిదా, లేక ఇద్దరితీనా? తండ్రి మౌనముద్ర రుచించలేదు సుహాసినికి. 2 రోజులు ఉండి వెళ్ళమ్మా. లేదు, పిల్లలకు ట్యూషన్లు, ఈరోజే వెళ్ళాలి. కాదనలేకపోయాడు వెంకటపతి. నా గురించి నీకంతా తెలుసు. స్వతంత్రంగా బ్రతికినవాడిని. ఊరికి దూరంగా ఇక్కడ ఉన్న కాస్త ప్రశాంతత పట్నంలో ఉండదు. నాకు వయసు మీరిపోతోంది. నా సర్వం మీకు అప్పగించి త్వరలో మీ దగ్గరికి వచ్చేస్తానేమో. సుహాసిని మరిక రెట్టించకుండా వెళ్ళిపోయింది. ఏమిటత్తయ్యా, ఒంట్లో బాగాలేనప్పుడు పడుకొని ఉండాలి కానీ కాఫీ నేను తయారు చేసి ఇచ్చేదాన్ని కదా. ఎదురింట్లోని రాధికా మాటలు వెంకటపతిని మేల్కొల్పాయి. నువ్వు గాఢంగా నిద్రపోతుంటే లేపడం ఇష్టం లేక భర్త మెప్పు కోసం రాధిక అప్పుడప్పుడు అలా నటిస్తుందని వెంకటపతికి తెలియంది కాదు. ఒక్క కాఫీ విషయమేమిటి, అన్నింటిలోనూ అంతే. పేపర్ అంటూ పేపర్ కుర్రాడు వచ్చి అరవడంతో గుమ్మం వరకు మెల్లిగా నడిచి వచ్చాడు వెంకటపతి. పేపరు అందుకుంటూ ఉంటే ఎదురింట్లో దండానికి చీర ఆరవేస్తున్న మృదుల కనిపించింది. నీలి మేఘం రంగు చీర మీద పసుపు రంగు చుక్కలు ఒకదాని మీద ఒకటి పోటీపడి మెరుస్తున్నాయి. ఉదయాన్నే ప్రాతకాంతలా ఉంది. చెదిరిన జుట్టు వీస్తున్న చిరుగాలికి శృతి కలుపుతూ చిన్నగా ఎగురుతోంది. ఆమె మంచి మనిషి అనుకునే అంతలో బకెట్తో మాయమయ్యింది. తో ఈ కథ మొదటి భాగం సమాప్తం. మరలా 2వ భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.